ఏ కారణం లేకుండా దేవుడు ఆశీర్వాదాన్ని ఇంట్లో ఇవ్వాలంటే కారణం ఏంటి తెలుసా? స్తుతించే ఇల్లుగా దేవుడు. స్తుతించవని దేవుడు ఆదరిస్తాడు. నువ్వు స్తుతించినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. స్తుతించినప్పుడు ఎరుకగోళ్ళు కూలిపోయాయి. స్తుతించినప్పుడు సముద్రం చీలిపోయింది. స్తుతించినప్పుడు మన్నా కురిపించాడు దేవుడు. హల్లెలూయా. అందుకంటాడు స్తుతి యాగం చేయవాడు నన్ను మహిమపరచు. హల్లెలూయా. నన్ను మహిమపరచువాడు నేను సమస్తమును చేస్తాను. ఇప్పుడు సమస్త కార్యాలు ఎక్కడో తెలుసా? స్తుతించు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నాన్న ఇదిగో దేవుడు ఎవరిని ఆదరిస్తాడయ్యా అంటే ఇదిగో స్తుతించేవారిని. క్రమం తప్పొద్దు. స్తుతించడం నువ్వు ఏ కారణం ఎత్తుక్కోవద్దు. నాకు ఏ కారణం లేదు, ఇలా స్తుతించాలి, ఏం పర్వాలా. కరువులో ఉన్నావా స్తుతించు, ఇబ్బందిలో ఉన్నావా స్తుతించు, నష్టంలో ఉన్నావా స్తుతించు, ఏం పర్వాలా. అవన్నీ కూడా యేసునామములో కొట్టుకెళ్ళిపోవునే కాక కొట్టుకెళ్ళిపోయేదాకా నువ్వు స్తుతించాలి. ఆ ప్రవాహంలో వెళ్ళిపోయేదాకా స్తుతి ఆపకూడదు. అందుకని స్తుతించడానికి కారణాలు ఎత్తుకోవద్దు. అందుకంటే మీరు మేలు కలగకుండా కారణం ఏంటో ఇక్కడ చెప్తున్నారు. దోషాలు, పాపాలు. ఎందుకంటే దేవుడు కోపం అలా మీరు స్తుతించినప్పుడు ఆయన కోపం చల్లారిపోతుంది. ఆయన మనల్ని ఆరాధిస్తారు. హల్లెలూయా. ఆదరించాలని కోరుకుంటున్నాను.